ఈ ఏఐ సమ్మిట్లో ప్రపంచ దేశాల దగ్గర మన పరువును పీకేశారు. 24 దేశాల నుంచి వచ్చిన తోపుల ముందు మన భారతదేశం పరువు గంగలో కలిపారు. ఏం జరిగిందంటే ఈ గల్గోటా యూనివర్సిటీ అని నోయిడాకి చెందిన యూనివర్సిటీ అనమాట. ఏఐ సమ్మిట్లో కుక్కని తీసుకొచ్చారు. కుక్కని మేమే తీసుకొచ్చాం, దీని పేరు ఓరియో, మా ఆవిష్కరణ మామూలుగా ఉండదు, మేము తోపు అని చెప్పి కుక్కని పెట్టారు. ఆ కుక్క డ్యాన్స్ గట్టేస్తే అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత డ్రోన్ తీసుకొచ్చారు. ఆ డ్రోన్ అసలు మేము చేసింది 350 కోట్లు రీసెర్చ్కి మా యూనివర్సిటీ ఖర్చు పెడుతుంది, అందులో నుంచి వచ్చినవి అని. దీనికి ఈ గల్గోటా యూనివర్సిటీకి మోడీ గారు నెంబర్ 1 నెంబర్ 2 ర్యాంక్ కూడా ఇచ్చారు నోయిడాలో. బాగానే ఉంది. తెరమా చూస్తే ఆ చైనా వాళ్ళు ఉంటారు కదా ట్విట్టర్లో, ఏమంటే అది మీరు కనిపెట్టడం ఏంటి బొంగు, మీకు అంత సీన్ ఉందా, మేము కనిపెట్టింది, దాని పేరు గోటు, ఆన్లైన్లో 2.5 లక్షలు పెడితే 100 పంపిస్తాం మేము అని అనగానే అంటే పరువు గంగలో, అంటే గంగలో అంటే మామూలు గంగలో కాదు. ఈ విషయం మీకు ఏ న్యూస్ ఛానల్లో చెప్పరు. మన సోఫాలో కూర్చొని చెప్తున్న బత్తాయిలు అసలు చెప్పరు. బత్తాయిలు ఎప్పుడు మాట్లాడుతుంది బంగ్లాదేశ్ పరువు పోయింది భారతదేశం ముందు, పాకిస్తాన్ పరువు పోయింది భారతదేశం ముందు, మనం తోపు, మన కాంపిటేటర్స్ బంగ్లాదేశ్ కాదు నాయన, చైనా వాడు తీసిన పరువుని చెప్పు. పిల్ల ముద్దు కానీ పియ్య ముద్దు కాదు, తప్పు ఎవరు చేసినా తప్పే. ఏ సమిట్ అంటే సుందర పిచ్చయ్య నుంచి నివేదా అసలు తోపులు మహారథులు వస్తున్నారు, ప్రపంచ దేశాల నేతలు వస్తున్నారు. మన మోడీ గారు నేతృత్వంలో జరుగుతుంది కాబట్టి మొత్తం బ్రెజిల్ వీళ్ళు కానీ ప్రెసిడెంట్లు కానీ, ఫ్రాన్స్ ప్రెసిడెంట్లు కానీ, పెద్ద పెద్ద కంపెనీ ఓనర్లు కానీ తోపులు వస్తుంటే ఆ తోపులు ముందు తీసుకెళ్ళి మన పరువు తీసేశారు. ఎంతగా పరువు తీసేశారంటే ఈ గోంగూర యూనివర్సిటీ ఎదవలు చేసిన పని. అయినా మనదే తప్పు, మనకి చేత కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎక్కడ ఉంది అనేసి ఇది చాలు, ఇది ఇన్ఫర్మేషన్ చాలు తీసేయడానికి. ఎవరేం కనిపెట్టారు, ఎవరేంటి, ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదు. ఏదో పేరుకో 2 మనకే ఉన్నాయి, దరిద్రగొట్టు ఏఐలు మనకి కనిపెట్టారు. సర్వం బొచ్చును చాట్ భారత జీపీటీ ఎవరికీ తెలియదు. ఎవరికి ఇప్పుడు చైనా వాడు డీప్ సీక్ కనిపెట్టినప్పుడు అమెరికా షేర్ మార్కెట్ కుప్పకూలిపోయింది. అమెరికా వాడు క్లౌడ్ కనిపెడితే ఇక్కడ టీసీఎస్ విప్రో మొత్తం నేల ఆకేసారు. కావాలంటే అన్ని షేర్లు, మన సాఫ్ట్వేర్ షేర్లు విప్రో, టీసీఎస్ ఇవన్నీ నేల నాకే. ఒక్కసారి చెక్ చేయండి, ఆ రేట్లు చెక్ చేయండి. 3 లక్షల కోట్ల నష్టం వచ్చింది జస్ట్ వారం రోజుల్లోనే. నేను తప్పు అనట్లేదు. మీరు 10 సంవత్సరాలు 2010లో చైనా అమెరికాలు కొన్ని వేల కోట్లతో ఏఐ మీద పెట్టుబడి పెడితే మీరు 2010లో మీరు దేని మీద పెట్టుబడి పెట్టారు? గుళ్ళు మీద పెట్టుబడి పెట్టారు. చెప్పండి. ఏఐ సమ్మిట్లో మీరు ఇండియా నుంచి ఏం చేశారంటే, మేము డబ్బు ఏఐ మీద పెట్టుకోలేదండి, గుళ్ళు మీద పెట్టుబడి పెట్టామండి, మాకు మతం మీద ఓట్లు వస్తాయి, టెక్నాలజీ ఎవరికి కావాలండి, ఇప్పుడు మేము ఏ టెక్నాలజీ కడితే 10 మంది సైంటిస్టులు తయారవుతారు, మాకు సైంటిస్టులతో పని ఉంది, సైంటిస్టులు ఓట్లు వేయరు మాకు. అదే కనుక 10 గుళ్ళు కడితే 10 గుళ్ళు ముందు 100 మంది బిచ్చగాళ్ళు తయారవుతారు. ఆ 100 మంది బిచ్చగాళ్ళు అక్కడ అడుక్కు తింటారు. ఓటు టైంకి మేము ఇచ్చే 5,000 కోటు వేస్తారండి. మా గవర్నమెంట్ కావాల్సింది ఓటు బ్యాంక్ కానీ విద్యావంతులు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు కాదని చెప్పండి. ఏ సమిట్లో దమ్ము ఉంటే. నేను ఒక గుడి గురించే చెప్పట్లేదు, చర్చిలు మసీదులు లేపుకొని పోతున్నారు, ఎవడు బళ్ళు కట్టట్లేదు. గుళ్ళు మీరు నిజంగా మతం మీద పెట్టుబడి సంకనాకుతున్నాం, ఏదో ప్రపంచ దేశాల మీద డొప్పు కొడుతున్నాం, కానీ మన దగ్గర ఏ లేకుండా అయిపోయింది. ఫారెన్ ఏలు గ్రూకు టాప్ 5 ఇది క్లౌడ్, తర్వాత చాట్ జీపీటీ, డీప్ సీక్, జెమిని, వీటి ముందు అసలు మనం ఏమన్నా దేనికైనా పనిచేస్తామా చెప్పండి. మన సర్వీస్ ప్రొవైడర్స్, మన టీసీఎస్ ఇవన్నీ ఉన్నాయంటే అని ఇది మెకానికల్ టైప్, అంతేగాని ప్రొడక్ట్ మన దగ్గర లేదు కదా. బిల్ గేట్స్ కూడా వచ్చారు, బిల్ గేట్స్ ముందు పరువు పీక్సారు అంతే. అంత కుక్క మరి దారుణం. ఆ చైనా వాడు మీరు టిక్ టాక్ వాడట్లేదు కదా, ఒక్కసారి టిక్ టాక్ ఓపెన్ చేసి నేను వేరే అకౌంట్తో అసలు ఏం జరుగుతుందో, చైనా ఏమనుకుంటుందో ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఒక్కసారి ఆ జోకులు చూస్తే మీరు నేను అనకూడదు, మన దేశం కోసం మన పరువు మనం తీసుకోకూడదు. అంటే ఎవరికో చెప్పట్లేదు కదా, తెలుగులో మీకు చెప్తున్నాను కదా. మన పరువుని ఎలా తీశారు అన్నది ఒకసారి మీరు చూడండి. ఈ బత్తాయినా కొడుకులు పాకిస్తాను, బంగ్లాదేశ్ దరిద్రగొట్టు దేశాలు, తిండికి తక్కన లేని దేశాలతోనే మనం గొప్ప కొట్టి ఇండియాను పొగుడుతూ వ్యూవర్షిప్లు డబ్బులు సంపాదిస్తారు. ఎదవల్లారా ఈ గల్గోటా యూనివర్సిటీ చేసిన దానికి ఇంటర్నేషనల్ మీడియా ఏమంటుందో ఒకసారి చూడండి. అందుకంటే నూతులో కప్పలాగా బతకండి. ఇప్పుడు మనం
మంచి చేస్తే పొగడాలి భారతదేశాన్ని. ఇలాంటివి చేసినప్పుడు మనం చెప్పాలి. మన ఏ యొక్క టెక్నాలజీ చైనా మనకి పులిని చూసి నకలవాత. చైనాతో మనం పోటీ పడలేం. చైనాతో దేంట్లోనే మనం పోటీ పడండి. ఎందులోని మతంలో పడండి. చైనాకి మతం లేదు, మనకు మతం ఉంది. మనం మతంలో పోటీ పడదాం, జనాభాలో పోటీ పడదాం. చైనాతో అభివృద్ధిలో కానీ టెక్నాలజీలో కానీ పోటీ పడద్దు. ఏఐలో ముందుంది. ఎస్, మన సాఫ్ట్వేర్ ఇంతకుముందు మనదే ముందు. నేను ఇప్పటికీ ఒప్పుకున్నాను. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ప్రపంచ దేశాలకు సర్వీస్ ప్రొవైడర్గా మనమే ఉన్నాం. గొప్పగా ఇప్పుడు ఏఐ దాన్ని రూపు మాపాల్సింది. మనం ఇప్పుడు మన సాఫ్ట్వేర్లు మన కంట్రీ ఏటున్నది, ప్రొడక్ట్ ఏటుంది చెప్పండి. ప్రతి వేరే దేశం మీద ఆధారం. మీరు పెట్టుబడి అన్నీ మతాల మీద పెట్టారు, గుళ్ళు మీద పెట్టారు. చెప్పండి, మనకు భక్తి ఉంది, గుడి ఉంది, టెక్నాలజీ లేదు. ఇల్లే బడి లేదు, స్కూల్ లేవు, టెక్నాలజీ లేదు. ఎంత బాధాకర విషయం అంటే ఏ సమిట్ అంటే మొట్టమొదటిసారిగా పెడుతున్నారు ఢిల్లీలోని. పెద్ద బిల్ గేట్స్ నుంచి తోపులు మహారథులు వస్తున్నారు. ఎలా ఉండాలి మన ఆవిష్కరణ? మళ్ళీ కామెడీ కుక్క పక్కన పెడితే ద్రోణి మటుకు మరీ దారుణం కామెడీ. ఆ కామెడీ నేను చూపించలేను, మీరే ఇంటర్నెట్లో చెక్ చేసుకోండి. ఏఐ సమిట్ డ్రోన్ అని చెప్పి డ్రోన్ కొన్నాడు. అది డ్రోను 80,000 లక్ష రూపాయలు. ఆ డ్రోన్కి ధర్మాకోల్ అంటించి మేమే తయారు చేసామని చెప్పడం మరీ కామెడీ. అది దానికి 300 కోట్లు 50 కోట్లు రీసెర్చ్కి పెడుతున్నారట. మరి ఎక్కడి నుంచి వెంటనే గవర్నమెంట్కి తిరిగానే వాళ్ళు స్టాలు అది లైట్లు పీకేసి మొత్తం అంతా అక్కడ అందరూ జోకులు ఫన్ను మీడియాలో ఉంది. మెయిన్ పెద్ద మీడియాలు బెత్తాయిలు కవర్ చేయట్లేదు. ఇది పరువు పోతుంది, మా పరువు పోతుంది. ఇక్కడ నేను మోడీ ప్రభుత్వంలో బీజేపీనో కాంగ్రెస్ అసలు మన ఇండియా పరిస్థితిని చెప్తున్నాను. నేను ఇప్పుడు అంతవరకు ఎందుకు ఇక్కడ ఏమంటే మోడీ ప్రభుత్వం అంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్న అదన్నా ఎవరు అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం ఎవడు మన మెస్సీ, లెనార్డో మెస్సీ ఆడు వస్తే మొత్తం స్టేడియం అంతా బెంగాల్లోని మొత్తం అంతా రోడ్లంతా కుక్కపాలు చేసేసి ఆ విగ్రహాలు అవి కంపు చేసేసారు. అక్కడ పరువు ఇంటర్నేషనల్ ముందు మన ఇండియా పరువు తీశారు. ఒక స్టేడియంలో ఒక ఆర్గనైజ్ చేయడం రాదు, ఏ సమిట్లు పెట్టడం రాదు, చిన్న 7 ఏళ్ల పిల్లల్ని రేపులు చేస్తుంటే అది కాపాడడం రాదు, ఏమీ రాదు. ఏమొచ్చు భక్తి ఉండాలి. భక్తి నేను కాదనట్లేదు. భక్తితో పాటు అభివృద్ధి, జనాన్ని ఎడ్యుకేట్ చేయడం ఇంపార్టెంట్. జనం ఎడ్యుకేట్ అవ్వాలి. ఎప్పటికప్పుడు టెక్నాలజీ కోసం తెలుసుకోవాలి. మీరు ఎంత వెనకబడ్డా మీరు ముందుకు వస్తారు అన్నది ఎవరికి లేదు. ఉన్నాయి మన దగ్గర యాప్లు ఉన్నాయి. మొబైల్లో ఇలా ఫోటో కావాలి అంటే ఫోటో రావాలి, ఇల్లే. నేను డ్యాన్స్ వేయాలంటే డ్యాన్స్ రావాలి, ఇల్లే. ల్యాప్టాప్ ఓపెన్ చేసి గూగుల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇది ఇచ్చి అది ఇచ్చి సోది సొంగాడు. ఏదో మాకు ఉన్నదని చెప్పుకోవడానికి గవర్నమెంట్ డప్పు మామూలు సాధించామనడానికి. ఓటు బ్యాంక్ కోసమే పాటు పడుతున్నారు. కానీ ఏ గవర్నమెంట్ అయినా ఓటు పదవి ఏ పని చేసినా భవిష్యత్ తరాలకి 20 సంవత్సరాలకి ఏదైనా ఉపయోగం ఉంటుందని ఏ ప్రభుత్వాలు చేయవు. కొన్ని ప్రభుత్వాలు ఉన్నాయి నిజంగానే 20 సంవత్సరాల కానీ విజన్ అని చెప్పి పనిచేస్తాయి. కానీ ఈ ఏఐ విషయంలో మనం వేసిన రాంగ్ స్టెప్ భారతదేశం యొక్క స్థితిగతిని, భారతదేశం యొక్క ఉనికిని, అత్యధిక జనాభా ఉంది. దయచేసి స్టూడెంట్స్ చెప్తున్నాను, ఈ మతం మత్తులోంచి బయటికి రండి, దేశాన్ని కాపాడండి. మీరు ఇలాగే ఉంటే ఒక్కొక్కరు సనాతన ధర్మం, ఆ ధర్మం, ఈ ధర్మం అని చెప్పి మిమ్మల్ని తీసుకెళ్ళి బురద కుంపట్లో పొట్టి వాళ్ళు ఓటు బ్యాంకింగ్ చేసుకొని మిమ్మల్ని ఎరుపప్పలు చేస్తారు. దేశం ఇలాగైతే ముందుకెళ్ళదు. మతం ఉండాలి, పక్కకు ఉండే టెక్నాలజీ మీద అట్లీస్ట్ మన దగ్గర ఏ యాప్ లేదు. ఈ టాప్ 5 యాప్లు వాడుకొని మీరు ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళి ఎడ్యుకేషన్లోని ఎస్ జెన్జీ కిడ్స్ మీరు ఈ మతం, ఈ రాజకీయం, వీటికి సినిమాలకి దూరంగా ఉండి మన ఇండియాని ముందుకు మీ చేతుల్లోనే ఉంది. 100 మంది చేయాల్సిన పని ఏఐ చేస్తుంది. అత్యధిక జనాభా కలిగిన దేశం ఎలా బతుకుదామని, ఎలా ముందుకు తీసుకెళ్దామని ఆర్థిక వ్యవస్థ ఏమైనా పెద్దదా మంది, చాలా ముక్కులో పొక్కంత ఆర్థిక వ్యవస్థ ఎలా మా తరం అయిపోయింది, మా బాబుల తరం అయిపోయింది. ఇప్పుడున్న మిలీనియల్ ఈ 2000 సంవత్సరాల తరం అయిపోయి జెన్జీ కిడ్సే మెయిన్. ఈ జెన్జీ ఆల్ఫా వీళ్ళిద్దరూ మన దేశాన్ని కాపాడాలి. మిమ్మల్ని గైడ్ చేయడానికి చాలామంది ఉన్నాం. దయచేసి ఆ అడ్వైజెస్ తీసుకొని దేశానికి ముందుకు తీసుకెళ్ళాలని మన తేలిపోయింది కదా డొల్లంతా. ఇంక మోడీ గారు ఇంక మాట్లాడకముందే డొల్లంతా లేపేశారు మన దరిద్రం. ఎనీవే, ఆ కుక్క ఆ వీడియోలో నేను చూపించట్లేదు, మీరు ఆన్లైన్లో ఉంటే చెక్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. అండ్ జై హింద్.